యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడే దరిద్రుడైన వేళ, వింటున్నారా ప్రియులారా? దేవుడే దరిద్రుడైన వేళ అదనమాట. దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి రావటం 1873 సంవత్సరంలో హవాయి ద్వీపంలో కలిగినటువంటి కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ప్రేమను సువార్తను ప్రకటించడానికి జోసెఫ్ డామిన్ అనేటువంటి ఒక గొప్ప సేవకుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి చేరిన వెంటనే అక్కడ ఉన్న కుష్ఠరోగులను ప్రేమతో పలకరించాడు. వారితో స్నేహంగా ఉంటూ తద్వారా యేసుక్రీస్తు ప్రేమను పంచాలని ఎంతో ప్రయత్నించాడు. ఓ చక్కని మందిరాన్ని కట్టాడు. అందులో దివారాత్రములు ఆ కుష్ఠరోగుల కొరకు ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రేమను ఎంతగా ప్రకటించగలడో, ఎన్ని రీతిలుగా చూపించగలడో అన్ని రీతిలుగా చూపించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులు అతని మాటలు వినలేదు, అతనిని చేర్చుకోలేదు. అతని ప్రయత్నాలన్నీ కూడా, ప్రయాసంతా కూడా, చేసిన సేవ అంతా కూడా నిష్ప్రయోజనంగానే మారిపోయింది, నిష్ప్రయోజనంగానే తోచింది. అలాగ 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 12 సంవత్సరాలు కుష్ఠరోగుల మధ్య బహుగా ప్రయాసపడినా కానీ ప్రతిఫలము దొరకక, ఏ విధమైనటువంటి ప్రతిఫలం చూడక ఎంతో నిరాశతో ఆ ప్రాంతాన్ని విడిచి తిరిగి తన దేశమైన బెల్జియం పోవడానికై వాడెక్కాడంటండి ఈ యొక్క జోసెఫ్ డామియన్ గారు. వాడెక్కేశాడు. ఎంతో ప్రయాసపడినప్పటికీ తన సేవ ఫలభరితం కాలేదని దుఃఖంతో, వేదనతో ప్రయాణం చేస్తూ, ఈ చేతులతో ఎంతో కష్టపడ్డాను, మందిరాన్ని ఈ చేతులతోనే కట్టాను, ప్రతి ఇంటి తలుపు తట్టాను అని చెప్పి అనుకుంటూ తన చేతులను చూసుకుంటూ ఉన్నాడంట. ప్రియులారా, తన చేతులు చూసుకుంటూ ఉన్నాడంట. అలా చూసుకుంటూ ఉండగా అతని చేతి వేళ్లలో తెల్లని మచ్చలు కనిపించాయంట. కుష్ఠరోగం తనకు అంటుకుందంటండి. ఆ వాళ్ళ మధ్య సేవ చేసి వాళ్ళని వీని మార్చడం బదులు వాళ్ళ వ్యాధే ఈయనకి వచ్చేసిందంట. కుష్ఠరోగం ఈయనకి వచ్చేసిందంట. తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. తన ప్రేమను కుష్ఠరోగులు పొందలేకపోయినా కానీ వారి కుష్ఠరోగాన్ని నేను పొందుకున్నానే అనుకుని ఆ సువార్తికునిగా అంగీకరించినటువంటి ఆ ప్రజలు కనీసం మరి నా సువార్తను అంగీకరించలేదు, నా బోధన వీరు అంగీకరించలేదు, కనీసం ఈ యొక్క కుష్ఠరోగినైనా సరే అంగీకరిస్తారు, ఇప్పుడు నన్ను కుష్ఠరోగిగానైనా సరే అంగీకరిస్తారు, తమలో ఒకనిగా భావిస్తారేమో అనేటువంటి ఆశతో వెంటనే ఎక్కిన ఓడ దిగి తిరిగి ప్రయాణమై అదే ద్వీపానికి మళ్ళా ప్రయాణం చేశాడంట. హల్లెలూయా. అదే ద్వీపంలో అడుగుపెట్టాడంట. ఎప్పుడైతే ఆ సేవకుని కూడా కుష్ఠరోగం వచ్చిందో, ఆ సేవకుడు కూడా కుష్ఠరోగిగా తమలోని ఒకటిగా తిరిగి వచ్చాడన్నటువంటి విషయాన్ని ఆ వార్త ద్వీపమంతా కొన్ని గంటల్లో తెలిసిపోయింది. ఈసారి సేవకుడిగా కాదు, ఈసారి మరి ఏ సమస్య కాదు, కానీ కుష్ఠరోగంతో మనలో ఒకడిగా మారిపోయాడు, మనలో ఒకడైపోయాడు అని చెప్పి కొద్ది క్షణాల్లోనే ఆ ద్వీపవాసులందరికీ తెలిసిపోయింది. ఆ ద్వీపవాసులంతా వచ్చారు అతను చూడటానికి. ఆశ్చర్యకరంగా అతని చుట్టూ చేరారు. తమలో ఒకనిగా బహు సంతోషంతో అంగీకరించారు. గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మరుసటి ఆదివారం ఆయన వచ్చినటువంటి రోజులోనే ఎప్పుడైతే నెక్స్ట్ ఆదివారం వచ్చిందో, ఆ వచ్చిన తర్వాత ఆ మరుసటి ఆదివారం ఆ సేవకుడు ఏదైతే కట్టాడో, నిర్మించాడో ఆ మందిరము ఈ కుష్ఠరోగులు ఉన్నటువంటి వీళ్ళందరితోటి ఆ మందిరం అంతా కూడా ఆ కుష్ఠరోగులతో క్రిక్కిరిసిపోయిందంట. హల్లెలూయా. ఆ మందిరం అంతా కూడా కుష్ఠరోగులతో క్రిక్కిరిసిపోయిందంట. గమనించారా ప్రియులారా? ఎంతో అద్భుతమైనటువంటి కార్యం. స్థలం చాలక బయటనే చాలామంది నిలబడిపోయారంట. అతి తక్కువ కాలంలోనే ఆ సేవకుడి బోధను, సువార్తకు ఆధారమైన క్రీస్తును ఆ ద్వీపవాసులంతా అంగీకరించారు. దేవుని బిడ్డలు తమను తాము అప్పగించుకొని 12 సంవత్సరాల్లో సాధ్యం కానిది కొన్ని నెలల్లోనే ఎలా సాధ్యమైను? అందుకు కారణం అతడు వారిలో ఒక కుష్ఠరోగిగా కనపడ్డాడు కాబట్టే.
నా ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఇదే జరిగింది 2000 సంవత్సరాల క్రితం. యేసయ్య పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యకు దేవాది దేవుడిగా, మహాచక్రవర్తిగా లేక మహా గొప్ప రాజుగానో వస్తే ఆయనను మనం అంగీకరించమని చెప్పి, అర్థం చేసుకోలేమని చెప్పి ఎరిగినటువంటి దేవుడు ముందుగానే తన యొక్క అనంత ప్రణాళిక చెప్పున ఎన్నికలేనటువంటి వానిగాను, దరిద్రుడిగాను, శ్రమనొందిన వానిగాను, తృణీకరించబడిన వానిగాను మన మధ్య సంచరించాడు. కారణం, దరిద్రుడు అయినటువంటి నీవు, నేను, మనమంతా కూడా దరిద్రుడిగా జన్మించిన దేవుని అంగీకరించి ఆయన అనుగ్రహించి ఉచిత రక్షణను, పరలోక భాగ్యాన్ని పొందుకుంటామని, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయిండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనను తాను రిక్తినిగా చేసుకుని ఫిలిప్పి 2:6-7 వచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. మరి నీ కోసం తనను తాను తగ్గించుకుని నీ కొరకే సిలువపై శాపకరమైనటువంటి మరణాన్ని సహించడానికి, తద్వారా నేను నీ యొక్క పాపం నుంచి, నరక బంధకాల నుంచి విడిపించడానికి ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించి నీ స్థానంలో మరణించిన ఆ యేసుని ఎందుకని అంగీకరించకూడదు? ఆ యొక్క హవాయి ద్వీపంలో ఉన్నటువంటి కుష్ఠరోగులు ఆ సేవకుడిని తమలో ఒకడిగా కుష్ఠరోగిగా అంగీకరించి ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నారో అదే రీతిగా నీకోసం, నా కోసం పాపిగా మార్చబడి నా పాపాలన్నిటినీ, శాపాలన్నిటిని భరించి మనల్ని విడిపించడానికి ఈ లోకంలో ఉదయించినటువంటి ఆ ప్రేమ స్వరూపైనటువంటి ఆ త్యాగమూర్తిని కనీసం ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ వేళల్లో మరి ఇప్పుడైనా సరే ఆయన సొంత రక్షణగా అంగీకరించి నీ గుండె గుడులు ఆయనకి స్థానమిచ్చి రక్షకునిగా ఎందుకు అంగీకరించకూడదు? ఒక్కసారి ఆలోచించిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈరోజే దేవుడు వెలిగింపునిచ్చి ఆయన కొరకు జీవించే జీవితాన్నిచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.